గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. మనం ప్రతిరోజు ఏపీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి స్పెషల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ అందులో మొదటిది సర్కార్ లాలిపాట. సో జనరల్గా ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే దేశంలో కానీ ఈ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంది. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం చాలా కారణాలు ఉన్నాయి. బట్ వాటన్నిటిలోనే ప్రధాన కారణం ఏంటి అని అంటే, సో మహిళలకి ఈ పిల్లల సంరక్షణ బాధ్యత ఏదైతే ఉందో ఆ సంరక్షణ బాధ్యత వల్ల వాళ్ళు వర్క్ ఫోర్స్లో భాగం కాలేకపోతున్నారు. సో అందువల్ల ప్రభుత్వం ఒక కొత్త అండ్ వినూత్న పథకాన్ని తీసుకురాబోతుంది. అదేంటంటే, ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉంటారో ఆ వర్కింగ్ ఉమెన్ కోసం ఈ ఉద్యోగినులు అండ్ అదేవిధంగా పేద మహిళల పిల్లల సంరక్షణ కోసం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ సంరక్షణ కేంద్రాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించనున్నారన్నమాట. సో ఈ సంరక్షణ కేంద్రాలని ఇంగ్లీష్లో క్రెంచ్ ఫెసిలిటీస్ అని కూడా పిలుస్తారనమాట. ఈ సంరక్షణ కేంద్రాలను ఎస్టాబ్లిష్ చేయడం వల్ల జనరల్గా ఏమవుతుందంటే, మహిళలు వాళ్ళ పిల్లల్ని ఈ సంరక్షణ కేంద్రాల్లో ఉంచి ఉద్యోగులు అయితే ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళొచ్చు. అండ్ అదేవిధంగా పేద మహిళలు అయితే, సో పేద మహిళలు కూడా వాళ్ళు వర్క్ ఫోర్స్లో భాగం అయితే, సో వాళ్ళు కూడా పిల్లల్ని ఈ సంరక్షణ కేంద్రాల్లో ఉంచి, సో వాళ్ళు తిరిగి వచ్చే వరకు కూడా ఈ సంరక్షణ కేంద్రాలే అన్ని అవసరాలని కూడా, పిల్లలకు సంబంధించినటువంటి అన్ని అవసరాలను కూడా తీరుస్తాయన్నమాట. సో న్యూట్రిషన్ అయితేనేమి కానీ, ఎడ్యుకేషన్ అయితే కానీ ఏమి, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ లాంటివి అయితేనేమి, సో అన్ని విషయాల్ని కూడా ఈ సంరక్షణ కేంద్రాలు అనేవి బాధ్యతగా నిర్వహించడం జరుగుతుంది. అయితే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ సంరక్షణ కేంద్రాలని ప్రారంభించుతున్నారనమాట. ఏ ఏ ప్రాంతాల్లో ప్రారంభించున్నారంటే, ప్రయోగాత్మకంగా, అంటే ఒక రకంగా పైలట్ ప్రాజెక్ట్ లాగా విశాఖపట్నంలో, విజయవాడలో, తిరుపతి, సో ఈ 3 నగరాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్గా, అంటే ప్రయోగాత్మకంగా ఈ సర్కార్ లాలిపాట అనేది ప్రారంభించనున్నారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? అంటే ఈ సంరక్షణ కేంద్రాలను ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో ఏ నగరాల్లో ఏర్పాటు చేయబోతున్నారు అనే విషయం అడగడానికి ఛాన్స్ ఉందన్నమాట. అండ్ దాంతోపాటు ఎన్ని కేంద్రాలు, ఈ 3 నగరాల్లో దాదాపుగా 15 కేంద్రాలు అనేవి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అనమాట, రైట్? సో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో, ఎవరైతే పేద మహిళలు ఉన్నారో వాళ్ళు పిల్లల్ని ఒక 5 hours కానీ 6 hours కానీ ప్రతిరోజు ఈ సంరక్షణ కేంద్రాల్లో ఉంచి వారి వారి పనులు చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఈ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో అది పెరగడానికి చాలా ఎక్కువగా ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ సంరక్షణ కేంద్రాలు ఎవరు నిర్వహిస్తారు అంటే, ఈ సంరక్షణ కేంద్రాలని స్వయం సహాయక సంఘాలకి ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఈ స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సంరక్షణ కేంద్రాలని నిర్వహించనున్నారనమాట. అయితే ఈ సంరక్షణ కేంద్రాల్లో ఎట్లాంటి సర్వీసెస్ అనేవి పిల్లలకి ప్రొవైడ్ చేస్తారు అనే విషయాన్ని మనం చూస్తే, పిల్లలకి పౌష్టికాహారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలా అయితే పిల్లల్ని అంగన్వాడీకి పంపిస్తున్నామో, అంగన్వాడీలు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ లాంటివి న్యూట్రిషన్ కూడా ఇస్తున్నాయో, అండ్ అదేవిధంగా ఈ సంరక్షణ కేంద్రాలు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య పరీక్షలు, టీకాలు ఏమైనా అవసరమైతే వ్యాక్సిన్ లాంటివి, అండ్ పర్యవేక్షణ ఇలాంటివన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది చూడటం జరుగుతుందన్నమాట, రైట్? నా ఇది ఖచ్చితంగా ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కూడా సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఎన్ని నగరాల్లో ఏర్పాటు చేయబోతున్నారంటే 3 నగరాల్లో, విశాఖపట్నంలో, విజయవాడ అండ్ అదేవిధంగా తిరుపతిలో ఏర్పాటు చేయబోతున్నారనమాట. అండ్ ఒక్కో నగరంలో ఏర్పాటు చేసేటువంటి ఈ 5 కేంద్రాలు, ఎందుకంటే మొత్తం 15 కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు ఈ 3 నగరాల్లో కలిపి. అండ్ ఒక్కో నగరంలో ఏర్పాటు చేసే 5 కేంద్రాల్లో 2 మురికి వాడలు, అంటే స్లమ్స్ ఏవైతే ఉంటాయో నగరాల్లో, ఇప్పుడు విజయవాడ కానీ
విశాఖపట్నం కానీ ఇలాంటి సిటీస్లో కూడా స్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ 5 కేంద్రాల్లో, ప్రతి నగరంలో ఏర్పాటు చేసే 5 కేంద్రాల్లో 2 కేంద్రాలు అనేవి మురికి వాడల్లో అంటే స్లమ్స్లో ఏర్పాటు చేస్తారు. అండ్ మిగిలిన 3 ఏ ప్రదేశాల్లో అయితే మధ్యతరగతి కుటుంబాలు నివాసం ఉంటున్నారో ఆ ప్రాంతాల్లో ఈ సంరక్షణ కేంద్రాలు అనేవి ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. రైట్. అండ్ ఎంత వయసున్న చిన్నారుల్ని ఈ సంరక్షణ కేంద్రంలో పరిరక్షించడం జరుగుతుంది అంటే 6 నెలల నుంచి 6 ఏళ్ల లోపు చిన్నారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ సంరక్షణ కేంద్రంలో ఉంచడానికి అర్హులన్నమాట. అయితే ఒక్కొక్క కేంద్రంలో మొత్తం 3 నగరాల్లో 15 సంరక్షణ కేంద్రాలు అనేవి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఒక్కొక్క సంరక్షణ కేంద్రంలో దాదాపుగా 25 మంది పిల్లలకి ప్రవేశం ఉంటుందన్నమాట. అండ్ ఈ స్లమ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, స్లమ్ ఏరియాస్లో సెటప్ చేయబోతున్నటువంటి సంరక్షణ కేంద్రాలు, మురికి వాడల్లో ఈ పేద మహిళల పిల్లలకు ప్రవేశం, సంరక్షణ, టీకాలు, న్యూట్రిషను, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయబడతాయి అన్నమాట. అండ్ దాంతోపాటు మధ్య తరగతి కుటుంబాల కోసం ప్రారంభించేటువంటి కేంద్రాల్లో వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ధరల్లో ఛార్జీలు కూడా వసూలు చేయడం జరుగుతుంది అనమాట. రైట్. సో అంగన్వాడీస్కి వీటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఎవరైతే వర్కింగ్ ఏజ్ ఉమెన్ ఉంటారో, వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు తమ పిల్లల్ని ఒక 6 hours కానీ లేదంటే 5 hours కానీ ఆ వర్క్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్లో వాళ్ళు ఈ సంరక్షణ కేంద్రాల్లో ఉంచి వర్క్ చేసుకోవడానికి వెళ్ళొచ్చు అనమాట. పూర్తి బాధ్యతలన్నీ కూడా ఈ సంరక్షణ కేంద్రాలే చూసుకుంటాయి. రైట్. సో ఇప్పుడు నిర్వహణ అండ్ అదేవిధంగా ఖర్చు అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, ప్రతి ఏటా ఈ 3 నగరాల్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి 15 సంరక్షణ కేంద్రాలకి దాదాపుగా 1.50 కోట్లు అనేవి ఖర్చు చేయబోతున్నారు ప్రభుత్వం. రైట్. సో అంటే 1.5 crores అనేవి ఈ సంరక్షణ కేంద్రాలకి ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది. అండ్ దాంతోపాటు ఈ స్వయం సహాయక సంఘాలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్, వీళ్ళు ఈ స్వయం సహాయక సంఘాలు ఈ సంరక్షణ కేంద్రాలని నిర్వహిస్తారని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ వీళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించే ఒక్కో కేంద్రంలో 3 సహాయకులను కూడా ఏర్పాటు చేస్తున్నారనమాట. సో ఒక్కొక్క కేంద్రంలో 3 సహాయకులు ఈ చిన్నపిల్లల మొత్తం అవసరాలన్నీ కూడా చూసుకుంటారు. అయితే దీని ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆల్రెడీ మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇది సర్కారు లాలిపాట అనమాట. రైట్ అండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే, ఆయిల్ పామ్ గెలలు టన్నుకు 23,656 రూపాయలు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆయిల్ పామ్ అనేది ద రిలేషన్ అంటే ఆంధ్రప్రదేశ్కి ఆయిల్ పామ్కి ఉన్న రిలేషన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేశంలోనే అత్యధికంగా ఆయిల్ పామ్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండి. అంటే దేశంలోనే అత్యధికంగా ఆయిల్ పామ్ ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ తర్వాత 2వ అత్యధిక ఆయిల్ పామ్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏంటంటే అది తెలంగాణ అండి. సో తెలంగాణ 2వ అత్యధిక ఆయిల్ పామ్ అనేది ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 కలిపి దేశంలో దాదాపుగా 90% ఆయిల్ పామ్ అనేది ఉత్పత్తి చేస్తున్నాయి అనమాట. అంత ఎక్కువగా ఈ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయిల్ పామ్ను ఉత్పత్తి చేస్తున్నాయి. సో బట్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ ఆయిల్ పామ్ ఉత్పత్తి అనేది ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గా 23,656 రూపాయలు అనేది ఆయిల్ పామ్ ధర ఒక టన్నుకు ప్రకటించడం జరిగిందనమాట. రైట్. నౌ ఈ ఆయిల్ పామ్ అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, ఇండియా అనేది లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్ పామ్ అండి. అంటే ఇప్పుడు ఇండోనేషియా కానీ, మలేషియా నుంచి కానీ, లేదంటే మిగిలిన లాటిన్ అమెరికా కంట్రీస్ నుంచి కానీ మనం ఆయిల్ పామ్ అనేది దిగుమతి చేసుకుంటున్నాం. ఎందుకంటే మన వంట నూనె అవసరాల కోసం ఈ ఆయిల్ పామ్ అనేది దిగుమతి చేసుకుంటున్నాం. సో ఇండియా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్ పామ్ అనమాట. అయితే ఈ ఆయిల్ పామ్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలి, మనం దిగుమతుల పైన ఆధారపడకూడదు అనే ఉద్దేశంతోనే ప్రతి రాష్ట్రంలోని కూడా, ప్రతి రాష్ట్రం అంటే కొన్ని రాష్ట్రాలు ఈ ఆయిల్ పామ్ సాగుకి అత్యంత అనుకూలం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్నటువంటి ఈ నార్త్ ఈస్ట్ రీజన్ ఏదైతే ఉందో, ఈ నార్త్ ఈస్ట్ రీజన్ ఆయిల్ పామ్ సాగుకి అత్యంత అనుకూలం.
అండ్ దాంతోపాటు ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గ్రూప్ ఏదైతే ఉందో ఇది కూడా ఆయిల్ పామ్ సాగుకి అత్యంత అనుకూలం అనమాట. సో అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఈ అనుకూలంగా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆయిల్ పామ్ సాగుని ప్రోత్సహించడానికి, ఇంక్రీజ్ చేయడానికి నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్ అండి, ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, విత్ ఇన్ దాట్ నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్ అనే ఒక కొత్త మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏవైతే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయో సో ఆ రాష్ట్రాల్లో, ఆ ప్రదేశాల్లో ఆయిల్ పామ్ కల్టివేట్ చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటే ఆ రాష్ట్రాల్లో ఈ ఆయిల్ పామ్ కల్టివేషన్ అనేది ప్రమోట్ చేయాలి. ఆయిల్ పామ్లో మనం స్వయం సమృద్ధి సాధించాలి, వేరే దేశాల దిగుమతులపై మనం ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది లార్జెస్ట్ ఆయిల్ పామ్ ప్రొడ్యూసర్గా ఎమర్జ్ అవడం అనేది ఒక సిగ్నిఫికెంట్ ఇష్యూ థింగ్ అనమాట. రైట్. సో ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిస్తే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత రికార్డు స్థాయి ధర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పామ్ ఆయిల్ రైతులకి ప్రకటించడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎంత ఎక్కువ రేట్ అనేది ఈ ఆయిల్ పామ్కి ప్రకటించడం జరగలేదన్నమాట. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆయిల్ పామ్ సాగులో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందన్నమాట. సో దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 2.11 లక్షల మంది రైతులు 2.82 లక్షల హెక్టార్లలో ఈ ఆయిల్ పామ్ అనేది సాగు చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అండ్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 55,645 ఎకరాల్లో, 25-26 ఆర్థిక సంవత్సరంలో 75,360 ఎకరాల్లో కొత్తగా ఈ ఆయిల్ పామ్ తోటలు అనేవి కల్టివేట్ చేయడం జరిగింది. అంటే ఈ ఆయిల్ పామ్ సాగు ఎప్పుడైతే రెమ్యునరేటివ్గా మారుతుందో రైతులకి, ఎప్పుడైతే ఈ మద్దతు ధరలు ఏవైతే ఉన్నాయో అవి పెంచుతుందో ప్రభుత్వం, చాలా మంది కొత్త ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయిల్ పామ్ సాగు చేయడానికి ముందుకు వస్తున్నట్టుగా మనకి ఈ డేటాను బట్టి తెలుస్తుంది అనమాట. అయితే ఫలితంగా గత దశాబ్దంలోనే ఈ సంవత్సరం రాష్ట్రంలో అత్యధిక ఆయిల్ పామ్ సాగు చేస్తున్నట్లు మనకి దగ్గర ఉన్నటువంటి డేటాను బట్టి కూడా తెలుస్తుంది అనమాట. అయితే సో ఈ ఆయిల్ పామ్ సాగులో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే, రెండో స్థానంలో తెలంగాణ అండ్ అదేవిధంగా కర్ణాటక, మూడో స్థానంలో తమిళనాడు, నాలుగో స్థానంలో, అండ్ కేరళ, మిజోరాం 5వ స్థానాల్లో ఉన్నాయన్నమాట. రైట్ అండి. సో మొత్తం ఆయిల్ పామ్ విస్తీర్ణంలో భారతదేశంలో ఆయిల్ పామ్ విస్తీర్ణంలోనే కాదు ఉత్పత్తిలో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది ఈ ఆయిల్ పామ్ సాగులో. సో దేశం మొత్తంలో ఉన్నటువంటి ముడి ఆయిల్ పామ్ ఉత్పత్తిలో అత్యధికం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా నీటిపారుదల సౌకర్యాలు ఇవన్నీ కూడా ఆయిల్ పామ్ సాగుకి అత్యంత అనుకూలంగా ఉన్నాయన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ కూడా రెండో అత్యధిక ఆయిల్ పామ్ ప్రొడ్యూస్ చేసేటువంటి రాష్ట్రం అనమాట. రైట్ అండి. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 స్టేట్స్ కలిపి దాదాపు 90% ఆయిల్ పామ్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి దేశంలో. దాని తర్వాత కర్ణాటక 3rd ప్లేస్లో ఉంది. కర్ణాటక తర్వాత తమిళనాడు 4th ప్లేస్లో, అండ్ 5th ప్లేస్లో కేరళ అండ్ మిజోరాం కూడా ఉన్నాయన్నమాట. రైట్ అండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్.